హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విధాతం మీడియా. నేను మీ రాజు మహేంద్ర. ఇవాళ మనం జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పిఠాపురం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. రాజకీయ సమీకరణలన్నీ కుదరడంతో పిఠాపురం బరిలో నిలిచారు పవన్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన 18 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అలాగే టీడీపీ, బీజేపీలకు కూడా గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఉంది. ఇక్కడ గెలుపోవడంలో నిర్ణయించే స్థాయిలో కాపు ఓటర్లు ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వంగ గీత ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా పవన్ పై పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబును పక్కన పెట్టి గీతను అభ్యర్థిగా ఎంపిక చేసింది వైసీపీ. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,29,729 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషుల ఓట్లు 1,15,752 ఉండగా మహిళల ఓట్లు 1,13,872 ఉన్నాయి. పిఠాపురం 2014 అసెంబ్లీ ఫలితాలను మనం గమనిస్తే నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 1,49,479. అందులో స్వతంత్ర అభ్యర్థి వర్మకు 97,511 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకు 50,431 ఓట్లు పడ్డాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థి అయిన వర్మ 47,080 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఇక్కడ నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేరువేరుగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో 1,86,682 ఓట్లు పోలవగా అందులో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుకు 83,459 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి వర్మకు 68,427 ఓట్లు, జనసేన అభ్యర్థి మాకిడి శేషకుమార్కు 28,011 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు 14,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికలను మనం పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం, మెగా ఫ్యామిలీకి ముందు నుంచి పట్టున్న ఏరియా కావడం, టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టడం వెరసి పవన్ కళ్యాణ్కు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి.